మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఓయూజేఏసీ చైర్మన్ కురుమ శ్రీశైలం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఇదే రామాయంపేట నియోజకవర్గం నుండి గెలుపొందారని గుర్తు చేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్న రామాయంపేటను ఈ రోజు పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు చొరవ తీసుకుని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓయూ విద్యార్థిని నాయకులంతా రామాయంపేటకు వచ్చి డివిజన్ ఏర్పడేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టంగుటూరి అంజయ్య అనేటువంటి ఎమ్మెల్యే గెలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి చేసినటువంటి గడ్డ ఈ రామంపేట గడ్డ. ఈ రామంపేటకు ఘనమైన చరిత్ర ఉంది. వీరికి సిద్దిపేట కూతవేటు దూరంలో ఉంటది. ఉద్యమాలు పోరాటాలు స్టార్ట్ చేసినటువంటి కేసీఆర్ గారు ఇదే రామంపేటలో ఉద్యమాలు స్టార్ట్ చేసి తెలంగాణ సాధించినారు. ఏ ఉద్యమానికి తెలంగాణలో పోరాటం చేసేటటువంటి ప్రతి ఉద్యమానికే ఉద్యమ కేంద్రమే ఈ రామాయంపేట గడ్డ. ఈ గడ్డను రామాయంపేట గడ్డను డెవలప్ చేయాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామాయంపేటను ఎందుకు నెట్టబడుతుంది? రామాయంపేట అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందుతుందా? ఏ రాష్ట్రమైనా ఏం కోరుకుంటది? ఏ గ్రామమైనా ఏం కోరుకుంటది? ఈరోజు మేము గ్రామ పంచాయతీలో ఉన్నాం, మేము మున్సిపాలిటీ కావాలనుకుంటాం, మేము మున్సిపాలిటీగా ఉన్నాం, మేము మున్సిపల్ కార్పొరేషన్ కావాలనుకుంటారు. కానీ ఈ గడ్డకు ఈ రామాయంపేట ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే నియోజకవర్గం ఉన్నటువంటి రామాయంపేటను ఈ రోజు రెవెన్యూ డివిజన్ కూడా దిక్కు లేకుండా వేసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిక్కు లేకుండా వేసింది ఈ నియోజకవర్గ ఈ రామాయంపేట మున్సిపాలిటీ.